మరి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ పైన వారి యొక్క పూర్తి అధికారాన్ని వారు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలింది మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు. బెంగాల్ అయిపోయింది, తర్వాత తమిళనాడుకి రావడం జరిగింది. తమిళనాడులో ఏ విధంగా యుద్ధం చేశారనేది చూద్దాం. మొట్టమొదట తమిళనాడుని అప్పుడు ఒడయార్ వంశస్థులు పాలిస్తున్నారు ఫ్రెండ్స్. మరియు మొదటి యుద్ధం ఆంగ్లో మైసూర్ యుద్ధం. బ్రిటిష్ వారు ఒడయార్ వంశస్థులు చేసినటువంటి మొదటి యుద్ధం ఆంగ్లో మైసూర్ యుద్ధం. అది 1767లో మొదలై 1769లో ముగిసింది. ఏ సంధితో ముగిసిందంటే మద్రాస్ సంధితో ముగిసింది. అంటే ఈ యుద్ధంలో ఒడయార్ వంశస్థులు ఓడిపోవడం జరుగుతుంది. వీరు పాలిస్తున్న మద్రాసులో ఉన్న తమిళనాడులో ఉన్నటువంటి ఒకమైన రాజ్యాన్ని వారికి మద్రాస్ సంధి ప్రకారం ఇచ్చివేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యుద్ధంలో పోటీ పడింది ఎవరెవరికి మధ్య మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిందంటే ఒకటి హైదర్ అలీ ప్లస్ బ్రిటిష్ సేన. హైదర్ అలీ మరియు బ్రిటిష్ సేనకి మధ్య ఈ యుద్ధం జరిగింది. రెండవ మైసూర్ యుద్ధం హైదర్ అలీ ప్లస్ అతని కొడుకు అయినటువంటి టిప్పు సుల్తాన్ వర్సెస్ వారన్ హెస్టింగ్ల మధ్య జరిగింది. మరి ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే మంగళూరు సంధితో రెండవ మైసూర్ యుద్ధం ముగిసింది. మరి మూడవ మైసూర్ యుద్ధం ఎవరెవరికి జరిగింది సార్ అంటే 1790లో టిప్పు సుల్తాన్ వర్సెస్ కారన్ వాలిస్. టిప్పు సుల్తాన్ వర్సెస్ కారన్ వాలిస్కి మధ్య జరగడం జరిగింది. ఈ యుద్ధం యొక్క ఫలితం ఏంటంటే ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. ఈ యుద్ధం శ్రీరంగపట్నం అనే సంధితో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయినటువంటి టిప్పు సుల్తాన్ అలెగ్జాండర్ను భారతదేశం రమ్మని కబురు పంపడం జరుగుతుంది. ఎవరు? టిప్పు సుల్తాన్. ఎవరిని? అలెగ్జాండర్ని. ఇది పసిగట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు అలెగ్జాండర్ భారతదేశానికి వస్తే మనం చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి టిప్పు సుల్తాన్ పైన యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధమే నాలుగవ మైసూర్ యుద్ధం 1799. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది, అలాగే మరణించడం కూడా జరిగింది. ఇప్పుడు పూర్తి మైసూర్ పైన పూర్తి హక్కు ఎవరిదైంది? బ్రిటిష్ వారిది. ఈ విధంగా బ్రిటిష్ వారు బెంగళూరు మరియు తమిళనాడును తమ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ టిప్పు సుల్తాన్ గురించి ఒక 4 పాయింట్లు తెలుసుకుంటే ఈయన యొక్క బిరుదు ఏంటంటే షేర్ ఏ మైసూర్. ఈయన యొక్క బిరుదు టిప్పు సుల్తాన్ యొక్క చిహ్నం ఏంటంటే పులి. ఈయన శ్రీరంగపట్నంలో జాకోబియన్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు షేరే మైసూర్, ఆయన చిహ్నం పులి. శ్రీరంగపట్నంలో జాకోబియన్ అనే క్లబ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 3 పాయింట్లు టిప్పు సుల్తాన్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా బ్రిటిష్ వారు బెంగాల్ తర్వాత మైసూర్ పైన తమ యొక్క అధికారాలు పూర్తిగా ఇప్పుడు వచ్చేసాయి. తర్వాత మిగిలింది మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్. మహారాష్ట్ర పైన ఎలా దాడి చేశారో చూద్దాం. బ్రిటిష్ వారికి మరియు మహారాష్ట్ర వారికి జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధం ఏదంటే ఆంగ్లో మరాఠా యుద్ధం. ఇది ఎవరెవరికి జరిగిందంటే ఒకటి వారన్ హేస్టింగ్ ప్లస్ మాధారావు 2కి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. వారన్ హేస్టింగ్, మాధారావు 2. ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే సాల్భాయ్ అనే సంధితో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది ముగిసింది. తర్వాత రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802లో స్టార్ట్ అయ్యి 1806
5లో ఈ యుద్ధం ముగియడం జరుగుతుంది. దీనికంటే ముందు మనం 1778 సంవత్సరంలో 78 సంవత్సరంలో వెల్లసి ఎవరు వెల్లసి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. 1798లో లార్డ్ వెల్లసి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సైన్య సహకార పద్ధతి అంటే ఏం సార్ అంటే, బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నటువంటి రాజులతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి యుద్ధాలకు అవసరమైనటువంటి సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సైన్యం యొక్క ఆలన పాలన, తిండి, వ్యవహారం ఎవరు చూడాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి రాజులు చూడాల్సి వస్తుంది. ఎవరి సైన్యాన్ని? బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని. మరి అందుకు ఫలితంగా ఈ రాజులకు లాభం ఏంటంటే, ఎవరైనా యుద్ధాలు చేసినప్పుడు ఈ సైన్యం, బ్రిటిష్ వారి యొక్క సైన్యం వీళ్ళకి ఆ యుద్ధంలో సహకారం అందిస్తుంది. యుద్ధ సహకారాలను అందించడం జరుగుతుంది. ఈ విధంగా 1798లో లార్డ్ వెల్లసి ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిలో మొట్టమొదట అగ్రిమెంట్ చేసుకున్నది అయోధ్య నవాబ్. ఎవరైనా అయోధ్యకు చెందినటువంటి నవాబు మొట్టమొదట ఈ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బాజీరావు పీష్వా కూడా ఈ సైన్య సహకార పద్ధతిని అంగీకరించే తరుణంలో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మరి ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే, లార్డ్ వెల్లసి మరియు బాజీరావు పీష్వా టూకి మధ్య జరిగినటువంటి యుద్ధమే ఈ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే బేసిన్ అనే సంధితో ఈ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది ముగిసింది. ఆ తర్వాత మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817లో ప్రారంభమై 1818లో ఈ యుద్ధం ముగిసింది. మరి ఈ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? లార్డ్ హెస్టింగ్ మరియు బాజీరావు పీష్వా టూకి మరియు పిండారీలకి మధ్య ఈ యుద్ధం జరగడం జరుగుతుంది. ఈ యుద్ధంలో బాజీరావు పీష్వా ఓడిపోవడం జరుగుతుంది. మరి పిండారీలను బ్రిటిష్ వారు పూర్తిగా అణచివేయడం జరుగుతుంది. ఈ విధంగా మూడో కర్ణాటక యుద్ధంతో మహారాష్ట్రలో సతారా అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వీరి యొక్క స్థావరాన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ సతారాకి రాజుగా ఎవరిని ప్రకటించారంటే, శివాజీ కుమారుడు అయినటువంటి ప్రతాప్ సింగ్ ని రాజుగా ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్. తర్వాత సింధు ప్రాంతంపై వీళ్ళు దాడులు చేయడం జరిగింది. సింధు ప్రాంతం పైన కూడా దాడులు చేయడం జరిగింది. అది ఆంగ్లో సిక్కు యుద్ధం. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అనేది లాహోర్ సంధితో మూడేం జరిగింది. తర్వాత సింధు ప్రాంతానికి చెందినటువంటి జిందాన్ని బ్రిటిష్ వారు అణచివేయడం జరుగుతుంది. ఆ విధంగా పంజాబ్ ప్రాంతంలో కూడా వీరు వారి యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఫ్రెండ్స్, ఈ విధంగా భారతదేశం అంతా బ్రిటిష్ వారు వారి యొక్క స్థావరాన్ని విస్తరించుకొని మన పైన వారి యొక్క అధికారం చెలాయిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? మరి 1857 తిరుగుబాటు కారణం ఏంది? అసలు 1857 తిరుగుబాటును మన వాళ్ళు ఏ విధంగా బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.